హలో గాయ్స్, దిస్ ఇస్ విజయ్. ఏంటి, ప్లాస్టిక్ బాటిల్ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ మైక్రోస్కోప్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సెంట్రిఫ్యూజ్ అనమాట. ఇది సెంట్రిఫ్యూజ్ అంటే ఇది రొటేట్ చేస్తుంది అనమాట. ఈ సెంట్రిఫ్యూజ్ అనేది ఇలా ఉంది, చూసారు కదా. మరి ఇవన్నటితో ఏం చేస్తున్నావు అని అడిగితే నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే కాలక్రమేణా మన మనం తీసుకునే ఫుడ్ కానీ వాటర్ కానీ పొల్యూట్ అవుతుంది అని చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే చాలామంది చాలా ఆర్గనైజేషన్స్ వీటిని బయట పెట్టింది. కాకపోతే మనము కూడా ఒకసారి టెస్ట్ చేద్దామని నేను కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అవి ఏంటంటే దీంట్లో ఇది ప్లాస్టిక్ బాటిల్ చూసారు కదా, దీని షేప్ మారిపోయింది. ఎందుకనంటే దీంట్లో నేను కొంచెం హాట్ వాటర్ వేసాను. మరీ హాట్ వాటర్ కాదు, ఒక నార్మల్ వాటర్ వేసాను. ఇది నేను వాడేసిన ప్లాస్టిక్ బాటిల్ అనమాట. లైక్ డ్రింక్ తాగేసి వాడేసి ఉన్న డ్రింక్ బాటిల్. ఈ డ్రింక్ బాటిల్లో మనం ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం అనేది చాలా రాంగ్ కదా. అది మనందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనేది నానో ప్లాస్టిక్ వేస్ట్ అనేది మన బాడీలోకి వెళ్తే మనకి క్యాన్సర్స్ వచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ నానో ప్లాస్టిక్ అనేది బ్రెయిన్లోకి వెళ్తే బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ లేదంటే బ్రెయిన్ డెత్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఇది స్వీట్ అండ్ వెరీ స్లోనెస్ పాయిజన్ అనమాట. మ్యాక్సిమం మనకి ఎవరికి అర్థం కాదు. కాకపోతే అందుకనే నేను ఒకసారి ఈ హాట్ వాటర్లో, ఈ ప్లాస్టిక్ బాటిల్లో వేసిన హాట్ వాటర్ని కొంచెం సెంట్రిఫ్యూజ్ చేస్తాను. సెంట్రిఫ్యూజ్ అంటే తెలుసు కదా మీకు. ఇది ఏం చేస్తుంది అంటే, సపోజ్ మీరు ఏదైనా మజ్జిగ కలిపినప్పుడు, మజ్జిగ అండ్ పెరుగు లేదా వాటర్ కలిపి మజ్జిగ తయారు చేస్తారు కదా. ఆ తయారు చేసిన తర్వాత ఒకవేళ మనం దాన్ని తాగకపోతే కంటిన్యూస్గా మనం దాన్ని ఒక పీరియడ్ టైం వరకు మనం అలా ఒక చోటే ఉంచితే అక్కడ ఏమవుతుంది అంటే ఈ పెరుగు అనే సాలిడ్ పదార్థం కొంచెం బరువు ఉన్న పదార్థం అంతా కిందకు వస్తుంది. అండ్ నార్మల్ వాటర్ అనేది పైకి వస్తుంది అనమాట. అది ఎలాగంటే 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్కి జరుగుతుంది. కానీ ఆ ప్రాసెస్ని స్పీడ్ చేసేదే ఈ సెంట్రిఫ్యూజ్ అనమాట. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అంటే ఈ వాటర్లో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ అనేది కింద భాగానికి వచ్చేస్తుంది. అండ్ నార్మల్ ఫ్రెష్ వాటర్ అనేది పైనే ఉంటుందన్నమాట. దానికోసం మనకు కావాల్సింది 2 టెస్ట్ ట్యూబ్స్. చూడండి, నా దగ్గర ఉన్నాయి. ఈ 2 టెస్ట్ ట్యూబ్స్లోకి నేను ఈ వాటర్ని అయితే తీసుకుంటాను. తీసుకుని దాన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత అది ప్లాస్టిక్ కింద మనం లాస్ట్లో వచ్చిన ఈ సెడిమెంట్ని మనం గ్లాస్ స్లైడ్లో చూపిస్తాను. ఈ గ్లాస్ స్లైడ్లో మనం వేసి అండ్ దీన్ని మనం మైక్రోస్కోప్లో చూసినట్లయితే కనిపిస్తుందా? మైక్రోస్కోప్లో మనం చూసినట్లయితే మనకి ఆ ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఉందా లేదా అని చిన్న ఎక్స్పెరిమెంట్. అంటే దీనికోసం మరింత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొంచెం బాగుంటుందని నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. అండ్ స్టార్ట్ చేద్దాం. ఈ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్స్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా. ఈ టెస్ట్ ట్యూబ్స్లోకి తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను బాటిల్ని ఒకే పొజిషన్లో ఉంచేసాను. ఒకే పొజిషన్లో ఉంచడం వల్ల ఇలా అయింది. కాబట్టి మనం ఈ ప్లాస్టిక్ కలిసిన ఈ వాటర్ని టెస్ట్ ట్యూబ్స్లో మనం వేసుకుందాం. అండ్ ఇలా వేసుకున్న తర్వాత రెండిట్లోని కూడా మనం ఈక్వల్గా మనం వాటర్ని వేసుకుందాం. రైట్. అండ్ మనం ఇప్పుడు దీన్ని సెంట్రిఫ్యూజ్ అయితే చేద్దాం. ఓకేనా. చూడండి, మీకు వాటర్ కనిపిస్తుందా? వాటర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. వాటర్ కనిపిస్తే కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ దీంట్లో ఉంది మనం తీసుకున్న హాట్ వాటర్ అనమాట. కాబట్టి ఈ హాట్ వాటర్ని మనం ఇప్పుడు సెంట్రిఫికేషన్ చేద్దాం.
లైక్ సెంట్రిఫికేషన్కి మనకి 5 మినిట్స్ టైం పడుతుంది. ఈ 5 మినిట్స్ నేను ఉంచిన వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వీడియో ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. రైట్, సెంట్రిఫ్యూజ్ అయితే అయిపోతుంది అండ్ మనం దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి దీంట్లో ఉన్న ఈ స్లైడ్స్ అదంటే ఈ ప్లాస్టిక్ కలిసిన ఈ మైక్రో ప్లాస్టిక్ కలిసిన ఈ ట్యూబ్స్ని అయితే మనం ఇప్పుడు బయటికి తీద్దాం. బయటికి తీసిన తర్వాత మనం రిజల్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకనంటే దీంట్లో ఉండే మైక్రో ప్లాస్టిక్ అనేది ఎంతవరకు మన బాడీని పొల్యూట్ చేస్తుంది, ఎంతవరకు మన బాడీని పొల్యూట్ చేస్తుందని మనం తెలుసుకోవచ్చు. రైట్, మనం ఇప్పుడు బయటికి తీద్దాము. సెంట్రిఫ్యూజ్ అయితే అయిపోయింది. బయటికి తీసిన టెస్ట్ ట్యూబ్స్ అనేవి కనిపిస్తుంది అనుకుంటున్నా. రైట్, దీన్ని తీసుకుని మనం ఒక సిరంజ్తో పైన ఉన్న వాటర్ని అంతా తీసేయాలన్నమాట. పైన ఉన్న అంత వాటర్ తీసేసాక మనకి లాస్ట్లో ఈ నానో ప్లాస్టిక్ కలిసిన ప్రతి ఎలిమెంట్ని కూడా మనం దగ్గరుండి తీసుకోవచ్చు. చూడండి, బయటికి తీయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే నాకు కనిపిస్తుంది, మరి మీకు కనిపిస్తుందో లేదో, వాటర్ డ్రాప్ అనేది కనిపిస్తుంది కదా, దీంట్లో ప్లాస్టిక్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం దీన్ని స్లైడ్ తెలుసు కదా మీకు. స్లైడ్ అంటే ఈ స్లైడ్ని ఒకసారి క్లీన్ చేశాను అండ్ ఈ స్లైడ్ మీద స్లో డ్రాప్ వేసుకుందాం. కనిపిస్తున్నదా డ్రాప్ అనేది? రైట్, ఇప్పుడు మనం దీన్ని మైక్రోస్కోప్లో టెస్ట్ చేయడానికి ఒక కవర్ స్లిప్ అనేది ఉంటుందన్నమాట. ఈ కవర్ స్లిప్ అనేది చిన్న గ్లాస్ టైప్ ఉంటుంది. నా చేతిలో గ్లాస్ కనిపిస్తుందా మీకు? గ్లాస్. ఓకే, ఈ గ్లాస్ అనేది మనం ఈ వాటర్ మీద మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మన మైక్రోస్కోప్లో, మీకు మైక్రోస్కోప్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. రైట్, చూడండి, పెట్టడం అయితే జరిగింది. ఓకే, నేను ఇప్పుడు మైక్రోస్కోపిక్ వ్యూ అనేది చూపిస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఉన్న ప్రతి కంటెంట్ని కూడా మనం చూద్దాము. అంటే ఈ ఎంతవరకు ప్లాస్టిక్ అనేది మన బాడీ తీసుకుంటుంది అని మనం చూద్దాం. నార్మల్గా ఈ ప్లాస్టిక్ అనేది ఒక లీటర్ బాటిల్. ఈ లీటర్ బాటిల్ని మనం రీయూస్ చేస్తున్నట్లయితే ప్రతి లీటర్ వాటర్కి 2,40,000 నానో ప్లాస్టిక్ వేస్ట్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. అంటే మనం తాగినప్పుడు. అంటే చూడండి ఒకసారి ఎంత డేంజరస్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి బీ కేర్ఫుల్, ప్రతిదీ కూడా ఆచితూచి అడుగు వేయండి. ప్లాస్టిక్ బాటిల్లో హాట్ వాటర్ నింపొద్దు. అట్లీస్ట్ హాట్ వాటర్ కాకపోయినా నార్మల్ వాటర్ కూడా మళ్ళీ రీయూజ్ చేయొద్దు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ ప్లాస్టిక్ బాటిల్ అనేది ఓన్లీ 7 or 8 days 8 daysలో మనకి ఇది ప్లాస్టిక్ బాటిల్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే ప్రతి వస్తువుకి ఎక్స్పైర్ ఉన్నట్టు ఈ ప్లాస్టిక్ తయారైనప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎక్స్పైర్ అనేది 7 to 8 days అన్నమాట. ఈ 7 to 8 daysలో దీంట్లో ఉన్నది తాగేసి దీన్ని నలిపేసి రీసైకిల్ చేయాలన్నమాట. అంటే డస్ట్బిన్లో పడేయాలి. లేదు అని అంటే
రీసైకిల్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈవీబీ సంథింగ్ సంథింగ్ ప్లాస్టిక్‌ని కరగబెట్టి మళ్ళీ రీయూజ్ చేసే మెథడ్‌ని వాళ్ళు ఫాలో అవుతారు. అలాంటి వాళ్ళకైనా మనం ఈ ప్లాస్టిక్‌ని క్రమబద్ధంగా ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేయకపోతే మనం తాగే వాటర్ పొల్యూట్ అవుతుంది. ఆ వాటర్‌తో తయారు చేసే ఫుడ్ పొల్యూట్ అవుతుంది. ఆ వాటర్‌తో మనం స్నానం చేస్తున్నాము. ఆ వాటరే మన పిల్లలకి పట్టిస్తున్నాము. ఆ వాటరే పాల్లో కలుపుతున్నాము కదా! ఇంతవరకు వెళ్ళకుండా ఉండాలంటే ఈ బాటిల్‌ని రీసైకిల్ చేయడానికి మనం వాళ్ళకి అప్పగించాలి. ఓకేనా? కాబట్టి లెట్స్ డు ద రిజల్ట్స్. అండ్ ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఓకేనా? తప్పకుండా రిజల్ట్స్ చూడండి. చూసారు కదా! ఈ ప్లాస్టిక్ ఇక్కడ చూడండి. ఇది ప్లాస్టిక్ కనిపించిందా? అండ్ ఇది చాలా చిన్న నానో పార్టికల్. ఇది నానో పార్టికల్ అనమాట. అందుకనే మనకి నాక్డ్ ఐకి మన హ్యూమన్ ఐకి ఇది నార్మల్‌గా కనిపించదనమాట. ఇది హ్యూమన్ ఐకి కనిపించదు. మనం అందుకనే సెంట్రిఫ్యూజ్ చేసి దాన్ని మనం ఈ యొక్క మైక్రోస్కోప్‌లో చూస్తున్నాము. చూడండి ఇవన్నీ ప్లాస్టికే. మీకు ఈ కనిపిస్తున్న డాట్స్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్, ప్లాస్టిక్, ప్లాస్టిక్. చూడండి. కనిపించినాయా క్లారిటీగా? ఇక్కడ చూడండి. చూడండి ప్లాస్టిక్. మనకు తెలీదు మనం తాగినప్పుడు ఏ విధంగా మనకి బాడీ తీసుకోగలుగుతుందనేది మనకు తెలీదు. చూడండి ఇక్కడ ఒక ప్లాస్టిక్ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఈ స్మాల్ సబ్స్టెన్స్ ఇవన్నీ కూడా ప్లాస్టికే అనమాట. నెక్స్ట్ చూడండి ఇదంతా ప్లాస్టికే. ఎందుకంటే జస్ట్ హాట్ వాటర్ వేస్తేనే ఇలా వచ్చింది. మనం పాలు నెక్స్ట్ హాట్‌గా ఉన్న ప్రతీదీ కూడా మనం హాస్పిటల్‌లో పేషెంట్‌కి కూడా క్యారీ చేసేస్తాం ఇలాంటివి కదా! కాబట్టి మ్యాక్సిమం ప్లాస్టిక్‌ని రీయూజ్ చేయడం అనేది అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయకపోతే జరిగే దుష్ప్రభావాలు చాలా వరకు దారితీస్తాయి. క్యాన్సర్స్ లాంటివి రావడానికి. అండ్ క్యాన్సర్ అనేది మన దరిదాపులకి రాకుండా మనం జాగ్రత్త పడడానికి ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయండి. చూడండి, చూడండి, చూడండి. ఇదిగో ప్లాస్టిక్. ఈ కనిపిస్తున్న చిన్న డాట్స్ ఇవన్నీ కూడా ప్లాస్టికే. చూడండి ఎంత ప్లాస్టిక్ ఉందో. నానో ప్లాస్టిక్. చూడండి ఇక్కడ ఇది కూడా ప్లాస్టికే. ఇది కొంచెం హాట్‌కి మనం వేసిన హీట్ వాటర్ కొంచెం లైక్ కరిగిందనమాట వాటర్‌లో. ఇది కరిగింది. ఏముందండి ఇది జస్ట్ మన బోన్‌ని లేదంటే మన స్టమక్‌ని ఇది పట్టుకొని ఉన్నదనంటే దీన్ని మనం ఎప్పటికీ బయటికి తేలేము. అండ్ అక్కడ ట్యూమర్ ఫార్మ్ అవుతది. అండ్ స్లోగా అల్సర్ లాంటివి వస్తది. ఆ తర్వాత ట్యూమర్ ఫార్మ్ అవుతదనమాట. కాబట్టి ప్లాస్టిక్ తోటి చాలా జాగ్రత్త. పిల్లలకి మనం మిల్క్ బాటిల్ కూడా ఆహ్, పెడతాం కదా! మిల్క్ బాటిల్‌లో కూడా మనం హాట్ వాటర్ ఏసి దాన్ని బాయిల్ చేసేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా మిల్క్ బాటిల్ అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళేంటంటే ప్లాస్టిక్ ఇంత స్ట్రాంగ్‌నెస్ ఉంది అని చెప్తారు. వాళ్ళు చెప్తారు. ప్లాస్టిక్ అనేది ఈ మా పిల్లలకి వాడే ఈ ప్లాస్టిక్ అనేది ప్లాస్టిక్ మెటీరియల్ అనేది చాలా స్ట్రాంగు. ఇది చాలా ఇయర్స్ వరకు ఉంటుందని చెప్పేసి. కానీ మన వోళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రష్ పెట్టి బ్రష్ తోటి ఫుల్‌గా లోపల ఉన్న సర్ఫేస్‌నంతా శుభ్రంగా అలికేస్తారనమాట. ఎలకేయడం వల్ల ఏమవుతుంది అనంటే ఆ బ్రష్‌కున్న ప్రతివి గరుగ్గా ఉన్న ప్రతి ఐటెమ్ కూడా ఈ బాటిల్ పై లేయర్‌ని తీసేస్తుందనమాట. కొంచెం కొంచెంగా చెరిపేస్తుంది. ఆ లేయర్‌ని చెరిపేయడం వల్ల స్లోగా అది హాట్ మిల్క్ ఏసినప్పుడు ఎలివేట్ అవుతూ బేబీకి ఫీడింగ్ ఇచ్చే నిప్పిల్స్ ద్వారా బేబీ నోట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏముంది మనం స్లోగా మన పిల్లలకి పాయిజన్ ఇస్తున్నట్లే అవుతుంది కదా! మాక్సిమం కాబట్టి ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేయండి. అండ్ బీ సేఫ్ అండ్ బీ హెల్తీ.
అండ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా కావాలి అని అంటే కింద నాకు కామెంట్ చేయండి. ఏ విధమైన ఎక్స్పెరిమెంట్ మీకు కావాలి అండ్ ఏ విధమైన హెల్త్ టాపిక్ అనేది మీకు కావాలనేది నాకు కామెంట్ చేయడం ద్వారా నేను మరొక వీడియోతో మళ్ళీ మీ టాపిక్ని మీకు చెప్తాను అండ్ మరింత మందికి హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో కింద కామెంట్లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నా చిన్న శ్రమని గుర్తించి మీరు లైక్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.